RJR హాస్పిటల్స్ 4 తరాలుగా వంశపారంపర్యంగా 150 సంవత్సరాల నుండి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న హాస్పిటల్స్. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటైడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, PCOD, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లి మచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. RJR హాస్పిటల్స్ లో మోకాళ్ల నొప్పులకు చికిత్స తీసుకుని ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వారు తమ ఎక్స్పీరియన్స్ ను మనతో షేర్ చేసుకుంటున్నారు. 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సాంబశివరావు, విజయవాడలో ఉంటాను. గత 2 సంవత్సరాలుగా నేను మోకాళ్ళ నొప్పులతోటి, జాయింట్ పెయిన్స్ తోటి ఇంకా చాలా ఇబ్బంది పడ్డాను. ఎక్కడ ముందు తీసుకున్న ట్రీట్మెంట్ సరిగా బాడీలో పని చేయలేదు. కానీ మా బాబు హైదరాబాద్ నుండి ఇక్కడ ఈ హాస్పిటల్ రిఫర్ చేసి చెబితే ఇక్కడికి వచ్చి వాడాను మందులు వాడిన తర్వాత నేను ఇప్పుడు క్యూరిఫై బాగా నడుస్తున్నాను. నాకు ప్రాబ్లం ఏం లేదు. చక్కని ట్రీట్మెంట్ నాకు ఇక్కడ జరిగింది. కూర్చోగలుగుతున్నాను, నుంచోగలుగుతున్నాను అండి, ఇబ్బంది లేకుండాను. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు లక్ష్మీదేవి. నాకు నొప్పులు పూర్తి విపరీతంగా ఉండేవి. ఆ నొప్పుల నుంచి నేను కూడా ఏం పని చేసుకోలేకపోయేదాన్ని. అంత ఇబ్బంది పడుతుంటాను. ఆ ఇబ్బంది వలన నాకు ఈ సడుగులో నుంచి కింది వరకు నొప్పులే ఉన్నాయి. టీవీ యాడ్ చూసి నా కొడుకు ఇక్కడికి పంపించినాడు. దానివలన 1 నెల వాడినాను మందులు. నొప్పులు తగ్గినాయి. వంగగలుగుతున్నాను, లేయగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఈ RJR హాస్పిటల్లకు ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు RJR హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు RJR హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు RJR హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు RJR హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు RJR హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. RJR హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నాస్యం, ఉద్వర్తన్, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్స తరువాత. అమ్మ మీ పేరేంటమ్మా? సుభద్రమ్మ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమలాపురం అండి, గోడి నుంచి వచ్చానండి. ఏ ప్రాబ్లం కోసం వచ్చారమ్మా? నడుము నొప్పి అండి, మోకాలు నొప్పి, ఎలర్జీ, ఇవన్నీ చూపించుకోవడానికి వచ్చానండి. ఎన్ని రోజులుగా ఉంది ప్రాబ్లం మీకు? 4 సంవత్సరాల నుంచి ఉందండి. ఎక్కడైనా హాస్పిటల్లో చూపించుకున్నారా? చూపించుకున్నానని తగ్గలేదు. టీవీలో చూసండి హాస్పిటల్కి వచ్చానండి. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అయిందండి. 8 రోజుల నుంచి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానండి. పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను 8 రోజుల నుంచి అండి. కొంచెం రిలీఫ్గా ఉందని, బాగుంది.
నా పని నేను చేసుకోగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. బాగుందండి. ఇప్పుడు కాసేపు నుంచి నాకు ఏమీ అనిపించట్లేదు. చాలా బాగుందండి. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు శ్రీనివాసులు, కాచారం గ్రామము, యాదగిరిగుట్ట మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. సంవత్సరం నుండి మోకాళ్ళ నొప్పులతో లేవలేక ఇంట్లో మంచంలోనే పండుకునేవాడిని. 7-8 హాస్పిటల్లో తిరిగాను. తిరిగితే మోకాలు ఆపరేషన్ చేపించుకోవాలని చెప్పారు. అయినా ఒక మోకాలు కాలుకు ఆపరేషన్ చేపించుకున్నాను. మోకాలు ఆపరేషన్ చేసుకున్నా కానీ లేవలేకపోయేవాడిని. అవతలకి బాత్రూమ్కు లాట్రిన్ పోయేందుకు మా ఆవిడ వీల్చైర్లను తీసుకుపోయి స్టాండ్ మీద నడిపించుకుపోయి తీసుకొచ్చి మళ్ళీ వెండబెట్టేది. ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విని ఆర్జేఆర్ హాస్పిటల్ ఫోన్ చేసి వచ్చాను. 15 రోజుల లోపలనే కూర్చొని లేవగలుగుతున్నా, మెల్లగా నడవగలిగినాను. ఇక నెల రోజులు అయింది. నెల లోపల ఇప్పుడు నేను మంచిగా నడవగలుగుతున్నా. బాత్రూమ్ లాట్రిన్ పోయే ఇంటికి అటు ఇటు తిరుగుతున్నాను. మంచిగా ఉంది, ఆరోగ్య నయమైంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ డాక్టర్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో అతి తక్కువ ఖర్చుతో ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి థెరపీస్ ను అందించడం విశేషం. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మీకున్న అనారోగ్య సమస్యలకు ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండండి. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతుంది. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు పరిష్కారం పొందిన వారి అనుభవాలను ఇప్పుడు చూద్దాం. 5 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు పవిత్ర, నేను కొండాపూర్ నుండి వచ్చాను. నాకు 5 years నుండి రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఉంది.
కానీ 15 డేస్కు చాలా ఎక్కువ పెరిగింది, నడవలేకపోయాను. ఈ హాస్పిటల్లో మా అమ్మాయి మా మదర్ చూపించుకున్నారు, తగ్గింది వాళ్ళకి. నాకు పరిస్థితి బాగలేదని వీల్ చైర్లో ఇక్కడ తీసుకొచ్చారు. పంచకర్మ ట్రీట్మెంట్ 1 వీక్ అని 7 డేస్ అని రాసిచ్చారు. మందులు ఇచ్చారు మేడం గారు. 5 డేస్కి పంచకర్మ ట్రీట్మెంట్ అయింది. నేను వీల్ చైర్ నుండి నార్మల్ నడవగలుగుతున్నాను. 75% తగ్గిపోయింది నాకు. ఆర్జే హాస్పిటల్కి డాక్టర్ గారికి నా ధన్యవాదాలు. మూడు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సంయుక్తానండి, ఖైరతాబాద్ నుంచి వచ్చాము. మాకు 2-3 ఇయర్స్ నుంచి ఈ బ్యాక్ పెయిన్, సైడ్ బాల్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అసలు ఎక్కువ ఇంట్లో కూడా నడవలేకపోయేదాన్ని. ఇక్కడ టీవీలో ఆర్జే హాస్పిటల్ గురించి చూసాము, అందుకొరకు ఇక్కడికి వచ్చాము. డాక్టర్ గారు చెప్పారు ఒక 1 వీక్ పంచకర్మ చేయించుకోండి, 1 మంత్కు మెడిసిన్ రాసిండ్రు. అయితే ఈ 1 వీక్ పంచకర్మ చేయించుకుంటేనే నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుందండి. మంచిగా నడవగలుగుతున్నాను, కాలు కూడా ఇట్లా పైకి ఎత్తగలుగుతున్నాను, అంతమూలు ఎత్తలేకపోయేదాన్ని. అంటే ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు. ఈ ఏళ్ళు కూడా అసలు ఇట్లా దగ్గరికి రాకపోయేటివి, బాగా నొప్పులు ఉండేవి. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఈ పొడుచుడు తక్కువైంది, వాపు కూడా కొంచెం తగ్గింది, నొప్పి తగ్గింది, చెయ్యిది కూడా బాగుంది, నడుము సైడ్ బాల్స్ కూడా అన్నీ బాగున్నాయి. ఇరవై సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు ఇరవై సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు రంగస్వామి. మేము ఉండేది ఎమ్మెంగనూరులో. ఈమె మా అమ్మగారు సీతమ్మ గారు. ఈమెకు 20 సంవత్సరాల నుంచి మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. నడవడానికి కానీ కూర్చోడానికి కానీ చాలా ఇబ్బంది పడేవారు. 1 సంవత్సరం నుంచి ఆమె బెడ్ రెస్ట్ మీదే ఉంది. కింద కాలు పెట్టడానికి కూడా ఆమెకి కాళ్ళలో బలం లేదు, గొజ్జు అరిగిపోయిందని చెప్పినారు. చాలా డాక్టర్ల దగ్గర తీసుకుని వెళ్ళాం, కానీ చెకప్ చేయించినాము. ఆపరేషన్ చేయాలని కొంతమంది అన్నారు. ఇంకా చాలా విధాలుగా ట్రీట్మెంట్ తీసుకున్నాం, కానీ ఎక్కడా తగ్గలేదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా 2 వ్యక్తులు ఉంటే కానీ ఈమె సహాయం పొందలేదు. ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్ మంజుల మేడం గురించి తెలుసుకుని టీవీలో యాడ్ చూసి మేము వచ్చామండి. ఇక 2-3 మంత్స్ నుంచి మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం. పర్వాలేదండి, బాగా తగ్గింది. ఆమెగానే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ హాస్పిటల్లో మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడేది మొదట్లో. ఇప్పుడు పర్వాలేదు, ఆమె మెట్లు ఎక్కి వస్తుంది. మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు పర్వాలేదండి, బాగా తగ్గిపోయింది. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగానే పనిచేస్తుంది. మా అమ్మగారికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ బాగానే ఉంది. మంజుల మేడం గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఆర్జేఆర్ హాస్పిటల్ కూడా ధన్యవాదాలు. cervical spondylosis, C1, C7 compression, thoracic spondylosis, T1, T12, lumbar spondylosis, L1, L5, disc bulge, L4, L5, disc degeneration, disc prolapse, ముఖ్యంగా L4, L5 వంటి సమస్యలకు ప్రత్యేక వసతులతో పంచకర్మ, వర్మ చికిత్స ద్వారా వెన్నెముకలో ఏర్పడే అన్ని సమస్యలకు ఆపరేషన్ చేయకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును.
ఆర్జీఆర్ హాస్పిటల్స్కి వచ్చి సోరియాసిస్కి చికిత్స పొందిన పేషెంట్స్ అనుభవాలను ఇప్పుడు చూద్దాం. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు అమరావతి. నేను ఎస్ఆర్ నగర్లో ఉంటా. సోరియాసిస్ వచ్చిండే. బయట మందులు తిన్నా, సంవత్సరం తిన్నా, మందులు కానీ తగ్గలేదు. చేతులకు కాళ్ళకు రక్తాలు వెళ్ళినాయి బాగా. ఇక్కడికి వచ్చి నెల రోజులు మందులు తిన్నా, తగ్గినాయి. పక్కోళ్ళు చెప్తే వచ్చేసి ఇక్కడ 1 నెల రోజులు మందులు తీసుకున్నా, మొత్తం తగ్గిపోయినాయి. ఇక్కడ కాళ్ళు బాగా తగ్గినాయి. కాళ్ళు కూడా నడవరాలేదు, బాగా నడవరాలేదు, రక్తాలు వెళ్ళినాయి. కాళ్ళు చేతులు బాగా వెళ్ళినాయి రక్తాలు. ఇక్కడికి వచ్చినాకనే తగ్గినాయి. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు భాస్కర్ రెడ్డి అండి. మాది నారాయణపేట జిల్లా, నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామ పంచాయతీ మాది. నాకు గత సంవత్సర కాలంగా సోరియాసిస్తో బాధపడుతున్నా. చాలా హాస్పిటల్లో తిరిగాను, ఎక్కడా కూడా తగ్గలేదు. నాకు ఏ హాస్పిటల్కి పోయినా రిలీఫ్ అనేది దొరకలేదు. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ అనే యాడ్ని నేను చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కలవడం జరిగింది. వారి ద్వారా నాకున్న బాధ సమస్యలు చెప్పుకోవడం, తర్వాత నేను ఎంత బాధపడ్డా రాత్రిపూట నిద్రొచ్చేది కాదు, ఎంతో దురదతో ఆవేదన చెందేవాడిని. మా ఫ్రెండ్ సర్కిల్లో తిరగలేని పరిస్థితి నాది. ఎన్నో ఫంక్షన్లకు కూడా అటెండ్ కాకుండా ఏదో సాకు చెప్పి తప్పించుకున్న రోజులు ఉన్నాయి. ఆర్జే హాస్పిటల్ వచ్చిన తర్వాతనే నాకు పూర్తిగా రిలీఫ్ దొరికింది. 3 monthsలో. సంవత్సర కాలం పెట్టిన నాకు ట్రీట్మెంట్ ఎక్కడ దొరకని ట్రీట్మెంట్ నాకు ఆర్జే హాస్పిటల్ ద్వారా దొరికింది. చాలా రిలీఫ్ అయ్యాను, పూర్తిగా తగ్గిపోయింది. ఈ 3 monthsలో తగ్గడమే కాకుండా దురద కూడా ఏమాత్రం కొంచెం కూడా దురద కూడా లేకుండా పూర్తిగా నా పాత రోజులు ఎలా ఉన్నాయో నా అరచేతులు అలాగే మారిపోయాయి. అందుకే ఈరోజు కృతజ్ఞత తెలియజేయడానికి ఆర్జే హాస్పిటల్కి రావడం జరిగింది. ఆర్జే హాస్పిటల్ యాజమాన్యానికి, మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో BIMS, BSMS, BNYS, MD అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలను అందిస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని అందివ్వడమే ఆర్జీఆర్ హాస్పిటల్స్ యొక్క లక్ష్యం. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత.
నమస్కారం అండి. మా అత్తమ్మ పేరు రాములమ్మ, నా పేరు నీలారాణి. మేము అంబర్పేట నుంచి వచ్చామండి. మా అత్తమ్మకు సోయాసిస్తోని చాలా బాధపడింది. సంవత్సరం వరకు బయట ఎన్ని హాస్పిటల్లో చూపించినా కానీ సంవత్సరం నుండి అసలు తగ్గలేదండి. చాలా టాబ్లెట్లు వాడింది, చాలా డబ్బు కూడా ఖర్చు అయ్యిందండి. అసలు తగ్గలేదు ఏమీ. ఆమెకు నడవడానికైనా కానీ దేనికైనా కానీ చాలా ఇబ్బంది పడింది. పడుకోవడానికి ఫుడ్ కూడా సరిగా తినలేదు. ఆ నొప్పులతోని ఆ బాధతోని అసలు కూర్చోవడానికి రాకపోతుండే. పాపం చాలా అవస్థ పడింది మా అత్తమ్మ. ఇక్కడ ఆర్జేఆర్ వాళ్ళకు యాడ్ చూసి మేము ఇక్కడికి వచ్చామండి. చాలా మంచిగా ట్రీట్మెంట్ జరిగిందండి. ఇప్పుడు 3 నెలలు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. మా అత్తమ్మకు మంచిగా అయ్యింది. ఆర్జేఆర్ వాళ్ళకు చాలా ధన్యవాదాలండి. ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు మనిష, మా అత్తమ్మ పేరు కమలాబాయి. మేము నారాయణఖేడ్ నుంచి వచ్చాం. 1 ఇయర్ నుంచి మా అత్తమ్మకి స్కిన్ ప్రాబ్లం అనేది ఉండేది. 1 ఇయర్ నుంచి వేరే హాస్పిటల్స్కి తిరిగాం, కానీ అక్కడ తగ్గలేదు. ఇక్కడ వచ్చాం. మెడిసిన్స్ యూజ్ చేయకంటే ముందు మా అత్తమ్మకి నడవడానికి రాకుండే, తినడానికి కూడా రాకుండే, కాళ్ళకి రక్తం గారడం అండ్ ఆమె నడవడానికి కూడా రాకుండే, చేతులు కూడా రక్తం గారుతుంది. ఏమైనా పని చేసుకోవాలంటే కూడా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకునేది. ఇక్కడ వచ్చిన ఆర్జేఆర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత 1 మంత్ ఈ మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత మా అత్తమ్మకి రక్తం గారేది కూడా తగ్గింది. నడవగలుగుతుంది, తినగలుగుతుంది, ఆమె పని ఆమె చేసుకుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ అండ్ ఆర్జేఆర్ హాస్పిటల్. ఆర్జేఆర్ హాస్పిటల్స్లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. ఆర్జేఆర్ హాస్పిటల్స్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్.